హలో హాయ్ నమస్తే, నేను మీ మధు కళ్యాణ్. ప్రజెంట్ ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, శంబాల నగరం. ఇప్పుడు ఎవరు చూసినా సోషల్ మీడియాలో శంబాల నగరం గురించే వెతుకుతున్నారు. ముఖ్యంగా కలికి సినిమా చూసిన తర్వాత దాని గురించే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు దాని గురించి చెప్తున్నారు. కానీ నిజంగా శంబాల నగరం అంటే ఏంది, దాని ప్రత్యేకత ఏంది అనేది మనం డీటెయిల్ గా ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, ఇప్పుడు కలికి సినిమా తర్వాత అంటే శంబాల నగరం గురించి మీరు ఎప్పటి నుండో చాలా వీడియోస్ లో కావచ్చు, లేకుంటే ఇతరుల వ్యక్తులతో, మెడిటేషన్ కి సంబంధించిన వ్యక్తులతో కూడా చెప్పారు. బట్ ఇప్పుడు కలికి సినిమా తర్వాత దాని మీద చాలా వెతుకుతున్నారు జనాలు. నిజంగా శంబాల నగరం అంటే ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ అంటే ఇది గొప్ప సినిమా కానీ విమర్శించకూడదు. కానీ శంబాల అని ఆ పేరు పెట్టి దాన్ని పరువు తీసినట్టు అయిపోయింది జనరల్ గా. యాక్చువల్లీ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దాన్ని చూపించే విధానము, అది మొత్తం వేరే లెవెల్. శంబాల అన్నది అంటే భూమికి అవతలి వైపు ఒక లోకం, అంటే దేవుళ్ళ లోకం ఏదైతే ఉందో దాన్నే శంబాల అంటారు. అది మామూలుగా మన అంటే రియల్ గా ఈ కళ్ళకు కనపడినటువంటిది. అది మూడో కన్ను, శివుడు కన్ను అంటారు చూడండి. ఎవరికైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో వాళ్ళకి కనపడుతుంది, వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. వెళ్ళిన తర్వాత రిటర్న్ రారు. ఒకవేళ రిటర్న్ వచ్చినా కూడా అక్కడ చూసినటువంటి ఏవైతే అద్భుతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి చెప్పకూడదు. సో అది సార్, ఇంతకు శంబాల నగరం అనేది చాలా వీడియోస్ లో నేను చూశాను, అది హిమాలయ పర్వతాల్లోనే ఉంటుంది అంట. నిజంగానే హిమాలయ పర్వతాల్లో ఉంటుందా సార్ అది? ఎస్, 100% హిమాలయాల్లో వస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనము అంత జనరల్ గా హిమాలయస్ అంటే అందరు పోయేది రుషికేష్ వెళ్తారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి రుషికేష్ కి వెళ్తారు. అంటే ఒక సమ్ పర్టికులర్ ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తారు, అక్కడ నుంచి ట్రైన్ లో వెళ్తారు, అక్కడి నుంచి ముందు రుషికేష్ చేసుకుంటారు. అందరు కూడా సాధన చేసే వాళ్ళందరూ కూడా రుషికేష్ కి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి గంగా నది పవిత్ర నది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి వస్తున్నటువంటి ఏదైతే నదులు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ జీవము, వాటర్ నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ నదిలోనే ఎన్నో కొన్ని కోట్ల వనమూలికలతో కూడుకున్నటువంటి పవిత్ర జలము. అది తాగినా కూడా మన లోపల ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. అది నిజం. చాలా మంది కూడా ప్రూవ్ చేసినారు. ఇక్కడ నుంచి పోయి ఎంతో బాధలతో పోయి అక్కడ పోయి మొహం కడుక్కొని వాటర్ తాగడం వల్ల చాలా రిలాక్సేషన్ వస్తుంది అన్నటువంటిది. సో అక్కడనే చాలా మంది, అంటే రెండు రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే జీవితాన్ని మొత్తాన్ని ఆ సంఖ్య నాకించుకొని పోయి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయలేక, భరించలేక నేను హిమాలయస్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ భరించలేక అక్కడ పోయి సరైన జీవితాన్ని గడపాలనుకుంటారు, కానీ గడపలేరు. బట్ కొంచెం అయితే భారాన్ని తగ్గించుకొని అక్కడ పోతారు. రియల్ గా కొంతమంది సాధకులు ఉంటారు, ధ్యానం బాగా సాధన చేసే వాళ్ళు అక్కడికి రుషికేష్ కి వెళ్తారు. రుషికేష్ కి వెళ్ళి సాధనను పెంచుకుంటూ పోతారు. ఒకనొక లెవెల్ కి అంటే ఇప్పుడు రుషికేష్ లో అంత మనలాంటి వాళ్ళే అందరు ఉంటారు. మెయిన్ అక్కడ కనపడేది ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఫారినర్స్ కి ఒక 16, 20, 25, 30 years లోనే మొత్తం వాళ్ళ జీవితాన్ని ఇంకా ప్రపంచానికి అంకితం చేయాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి తక్కువ డబ్బులతో వచ్చి ఎక్కువ రోజులు బతకొచ్చు ఎవరైనా ఫారినర్స్. అండ్ సాధన కూడా వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు. సో అందుకే అక్కడ వచ్చి వాళ్ళందరూ సాధన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అట్లా 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 వెళ్ళుకుంటూ ఒకనొక హిల్స్ లోకి, పైన హిల్స్ లో ఎవరు ఉండడు, అక్కడ ఒక యోగి ఉంటాడు. ఆ యోగి ఏం చేస్తాడంటే అక్కడ దుంపలు, వంకాయలు ఇంకా కొన్ని పండించుకుంటాడు. కావాలంటే అవి కోసుకొని అప్పటికప్పుడు బాయిల్ చేసుకొని, నూనె లేముండవు, ఉప్పు కొంచెం కారం అట్లా కలుపుకొని అవి తినుకుంటూ జీవనం నడిపిస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు కేవలం హిమాలయాల్లో ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో ధ్యానం చేస్తేనే శంబాలకు వెళ్తారు అని అంటారు కదా సార్ మామూలుగా వీడియోస్ లో అయితే. ఎందుకు సార్ ఓన్లీ హిమాలయాస్ లో ధ్యానం చేస్తే ఎందుకు వెళ్తారు? అంటే హిమాలయస్ అంటేనే పవిత్రమైనటువంటి ఒక ప్లేస్. అంటే హిమాలయస్ కాదు, ఎక్కడైనా జన సంచారం లేని ప్లేస్లలోకి ఫస్ట్ నువ్వే పోయి అక్కడ నువ్వు ధ్యాన సాధన అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలు పెట్టాలి. సో అక్కడ ఏమవుతుంది అంటే ఫుల్ గ్రీనరీ ఉంటది, బయట ప్రపంచంతో అన్నది నీకు సంబంధమే ఉండదు. అక్కడ పోయిన తర్వాత నువ్వు చనిపోయినా కూడా
ఎవరికి ఏం కా ఇంకా నువ్వు చనిపోయినా కూడా అంతే, పరలోకంలోకి పోయినావని చెప్పేసి ఒక నానుడి ఉంటది. అక్కడ అన్ని వదిలేసేస్తారు. అంటే ఈ ఫిజికల్ గా ఏవైతే నీ భావ బంధాలు అన్నది ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా బందేసి, ఇప్పుడు మహావతార బావాజీ కేవ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే మన రజనీకాంత్ గారు అక్కడికి వెళ్తా ఉంటారో, సో అక్కడ 3 రోజులు కఠినమైన ధ్యాన సాధన చేస్తాడు. నెల రోజులు ఉంటాడు కానీ అందులో 3 రోజులు బయటికి రాకుండా కఠినమైన ధ్యాన సాధన చేస్తాడు. సో అంటే అక్కడ పోతేనే ఒక లెవెల్ ఆఫ్ థాట్స్ అన్నది, అంటే హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్ళడానికి ఆలోచనలు వస్తాయి. మనం ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది, పక్కన సౌండ్ వస్తున్నా కూడా ఆ బ్యాంక్ దగ్గర సౌండ్ వస్తుంది, లేదు ఎవడన్నా గొడవ పడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా వినపడతా ఉంటాయి. అంటే ఇక్కడంతా నెగిటివ్ పాజిటివ్ 2 వైబ్రేషన్లు ఉంటాయి. అక్కడ ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. అందుకు హిమాలయస్ అనేది ది బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్ అండ్ యోగా, వాట్ ఎవర్ మేబీ. సో అది అంటే ఒకనొక లెవెల్ కి వెదిగిన తర్వాత నువ్వు అట్లా ప్రకృతిలోకి వెళ్ళిపోతా ఉంటే నీకు అప్పటికే ఆస్ట్రల్ ట్రావెల్, అంటే అప్పటికే థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి అప్పటికే నువ్వు సహస్ర స్థితిలో ఉంటే, అప్పుడు నువ్వు అలా నడుచుకుంటూ పోతుంటే నీకు తెలియకుండానే ఆ కొండలో ఒక రకమైనటువంటి వేవ్ దారి దొరుకుతుంది. ఆ దారిలోకి అట్లా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి అప్పుడు నువ్వు శంబాలలో అడుగు పెడతావు. సో ఆడ అడుగు పెట్టంగానే అది మొత్తం వేరే లోకం. అక్కడ ఫుడ్, బెడ్ ఇవేమీ ఉండవు. ఇక్కడ నీకు 24 hours టైం ఉంటది, అక్కడ నో 24 hours. మొత్తం వెళ్తురు. నీకు కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, నీకు లేదంటే కనుక ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. అక్కడ ఎటువంటివి అంటే ఈ ఫీలింగ్స్ అవి ఇవి ఏమీ ఉండవు. సంపూర్ణమైనటువంటి ఒక ఆది పురుషుడు అంటాడు, అలా నువ్వు బ్రతకొచ్చు. ఇప్పుడు శంబాల నగరం ఒక్కటే దగ్గర ఉండదు, ఇట్లా ట్రావెల్ చేస్తుంటది అని కొన్ని వీడియోస్ లో ఉంది సార్, నిజమా సార్? అది అంతా అబద్ధము, అది కానే కాదు. శంబాలా అన్నది ఒకే ప్లేస్, అది కూడా హిమాలయస్ లోనే. ఎవరైతే కఠినమైన ధ్యాన సాధన చేస్తారో కంపల్సరీ ధ్యాన సాధన చెయ్యాలి. చేసిన వాడికి అది దొరుకుతుంది, అదర్వైజ్ దొరకదు. అందరూ కూడా థియరిటికల్ నాలెడ్జ్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 22 years నుంచి నేను మెడిటేషన్ చేస్తా ఉన్నాను, నేను ధ్యాన సాధన చేస్తా ఉన్నాను. దాని గురించి ఎంతో రీసెర్చ్ చేసినాను. నేను కూడా ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నాకు కూడా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నాకు కూడా స్లీపింగ్ అంటే ఆ నిద్రను ఎలా కంట్రోల్ చేయాలి, ఫుడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ధ్యాన సాధన చేసి ప్రాక్టీస్ లో పెట్టిన వాళ్ళు. అంత ఆషమాషి కదా సబ్జెక్ట్ తెలుసుకోవడం కానీ, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళడం కానీ, ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం కానీ, అవన్నీ కూడా నిజాలు. బట్ ఏంటంటే ఇలా సినిమాలలో అక్కడిక్కడ చూసి దాని పవిత్రతను పోగొట్టడం అంటారు జనరల్ గా. సో అది